రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఒక రకంగా చెప్పాలంటే సైడ్ లైన్ అయిపోయాడు. అంత దారుణ పరాజయం ఊహించలేదు. సాధారణంగా అక్కడ కాంగ్రెస్ ఒకసారి గెలుస్తుంది, బీజేపీ ఒకసారి గెలుస్తుంది. కానీ క్రిందటిసారి బీజేపీ చాలా బలమైనటువంటి ప్రతిపక్షంగా అతి పరిమితమైన సీట్ల తేడాతోనే ఓడిపోయింది. ఈసారి బీజేపీ భారీగా గెలిస్తే కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. గెహ్లాట్ ఆ మధ్యన ఎక్స్పెక్ట్ చేసింది తను ఏఐసిసి అధ్యక్షుడు అవుదామని. ఒకప్పుడు ఆయన్ని తీసుకెళ్లి లోక్సభ పక్ష నాయకుడిగా పెట్టి, రాజ్యసభ పక్ష నాయకుడిగా పెట్టి అక్కడ సీటు సచిన్ పైలట్కి ఇద్దామంటే వద్దని అడ్డుకుని సోనియా గాంధీని అడ్డుపెట్టి రచ్చరచ్చ చేసి ఎమ్మెల్యేలను చీలిక పెట్టి బెదిరించి రాహుల్ గాంధీని నిలబడ్డాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ మీద పగో లేకపోతే మోడీ మీద ద్వేషమో తెలియదు, కానీ తాజాగా ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఏంటంటే ఇందిరాగాంధీనే కనుక బతికుంటే బీజేపీని నిషేధించేదట హిందుత్వవాదాన్ని తీసుకొచ్చినందుకు గాను. హిందుత్వవాదంతోనంట విభేదాలు సృష్టిస్తున్నారట. అసలు వీడిలాంటి పనికిమాలిన సన్నాసి, పనికిమాలిన వెధవ ఇలాంటి పదాలు వాడకూడదు. ముఖ్యమంత్రిగా చేసినటువంటి కానీ సిగ్గు శరం లేని ఇట్లాంటి నీచుల వల్లనే కదా భారతదేశం గురించి తప్పుడుగా, హిందుత్వాన్ని గురించి తప్పుడుగా వాగేటటువంటి కారు కోతలు కూసే సొంట. బెంగాల్లో నిన్నటిదాకా ఏం జరిగింది? హిందువులని ఊచకోతకొస్తే నోరు మెదపనటువంటోడు ఇవాళ హిందువులు ప్రశ్నిస్తుంటేనే ఉన్మాదంగా కనబడుతుంది. హిందువుల్ని ఇవాళకి కూడా చంపుతుంటే నోరు మెదపని ఇట్లాంటి సన్నాసుల్ని ఏం చేయాలి? ఇలాంటి రాక్షసుల్ని ఏం చేయాలి? హిందువులని క్రమంగా 77 ఏళ్ల నుంచి హిందువుల్ని ఉన్మాదులుగా చూపెడతానే ఉన్నారు. ఇక్కడ అనేక మంది హిందువులు చచ్చిపోయినా సరే, పాకిస్తాన్ చంపేసిన, బంగ్లాదేశ్ చంపేసిన నోరు మెదపని ఇట్లాంటి పనికి మాలిన సన్నాసులతోనే ప్రపంచానికి ప్రమాదం, హిందూ సమాజానికి ప్రమాదం. కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దరిద్రులందరినీ నెత్తిని పెట్టుకుని ఏం చెప్పదలుచుకుందో ప్రశ్నించాల్సిన సందర్భం అయితే వచ్చింది.